నాగార్జున నటించిన గ్రీక్ వీరుడు సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా కాలం తర్వాత నాగార్జున ప్రేమ కథలో నటించడం ఈ సినిమాకు ప్రధాన విశేషం. నాగార్జునకు కొత్త గుర్తింపు తెచ్చిన సంతోషం సినిమాకు దర్శకత్వం వహించిన దశరథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. చిత్ర కథ: చందు పాత్రలో నటించిన నాగార్జున బంధాలకు అనుబంధాలకు విలువ ఇవ్వని మనిషి. ఒకసారి అనుకోకుండా పరువు నష్టం కేసులో చిక్కుకోవడంతో ఆస్తి కోసం ఇండియాలో ఉన్న తాతయ్య వద్దకు వస్తాడు. ఈ క్రమంలో సంధ్య పాత్రలో నటించిన నయనతార పరిచయం అవుతుంది. తాతయ్య కుటుంబంతో అనుబంధం పెంచుకున్న చందు వారికి సంధ్యను తన భార్యగా పరిచయం చేస్తాడు. అనుబంధాలకు విలువ ఇవ్వని చందు ప్రేమ గొప్పతనాన్ని ఎలా తెలుసుకుంటాడు, సంధ్యను నిజమైన భార్యగా ఎలా చేసుకుంటాడు అనే విషయాలతో చిత్ర కథ సాగుతుంది. నటీనటుల ప్రతిభ: నాగార్జున ఈ సినిమాలో చాలా యంగుగా కొత్త లుక్ తో కనిపిస్తాడు. ప్రేమ కథా చిత్రాల్లో నటించడం నాగార్జునకు కొట్టిన పిండి. ఈ వయసులో కూడా ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించడం నాగార్జునకు మాత్రమే సాధ్యమని ఈ చిత్రంతో అనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్లలోనూ నాగార్జున రాణించాడు. నయనతార ఈ సినిమాలో చాలా గ్లామర్ గా కనిపించింది. పాత్రకు తగ్గ నటనతో మెప్పించింది. ఎంఎస్ నారాయణ, బ్రహ్మానందంల కామెడీ కూడా బాగుంది. చెవిటివాడిగా జయప్రకాష్ రెడ్డి మెప్పించాడు. కోవై సరళ మళ్లీ తన టాలెంట్ చూపించింది. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు: ఫోటోగ్రఫీ చాలా సాధారణంగా ఉంది. నాగార్జున సినిమాలతో పోలిస్తే ఫోటోగ్రఫీ ఆకట్టుకోదు. సంగీతం విషయానికొస్తే ఎస్ఎస్ థమన్ కు తక్కువ మార్కులు పడతాయి. గుర్తుంచుకునే పాటలు లేవు. మాటలు బాగున్నాయి. హాస్య సంభాషణలతో పాటు సెంటిమెంట్ డైలాగ్స్ కూడా మెప్పిస్తాయి. ఇక దర్శకత్వం విషయానికి వస్తే సాధారణ ప్రేమ కథను కుటుంబ విలువలు, హాస్యం మేళవించి ఈ సినిమాను తెరకెక్కించాడు. సినిమా బాగా స్లోగా సాగడం ఈ సినిమాకు మైనస్ గా అనిపిస్తుంది. హైలైట్స్: నాగార్జున, నయనతార, సెంటిమెంట్, కామెడీ సీన్లు. డ్రాబ్యాక్స్: స్లోగా సాగే నేరేషన్, పెద్దగా ఆకట్టుకోని కథ. విశ్లేషణ: నాగార్జున దశరథుల కలయికలో వచ్చిన సంతోషం సినిమా అప్పట్లో మంచి హిట్ కావడమే కాకుండా ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రేమ కథా చిత్రాలను కుటుంబమంతా కలిసి చూసేటట్లు తీయవచ్చని నిరూపించింది. ఇప్పుడు గ్రీక్ వీరుడు సినిమా కూడా అదే తరహాలో సాగుతుంది. అయితే సంతోషం సినిమా మాదిరిగా మనల్ని ఆకట్టుకోదు. సినిమా స్లోగా సాగడమే ఇందుకు కారణం. అయితే గ్రీక్ వీరుడులో కూడా సెంటిమెంట్ సీన్లు, కామెడీ సీన్లు అక్కడక్కడ మెప్పిస్తాయి. సూపర్ హిట్ అనిపించకపోయినా కుటుంబమంతా కలిసి చూసే సినిమా తీయడంలో దశరథ్ సక్సెస్ అయ్యారు.